నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జగన్ రెడ్డి మాట కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలు అయ్యేది అధికారులేనన్న టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం. ప్రభుత్వం 1500 కోట్లకు పైగా బకాయిలు చెల్లించవలసి ఉందని వెల్లడి. అవనిగడ్లో కాటన్ సర్చ్ నిర్వహించిన కృష్ణా జిల్లా పోలీసులు. పత్రాలు లేని 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. జగన్ రెడ్డి మాట కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే అని బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే జగన్ ఐపాక్ కార్యాలయానికి వెళ్లి చిన్నపాటి ఓదార్పు యాత్ర చేస్తారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 2019 ఫలితాలకు మించి వైసీపీ విజయం సాధించబోతుందంటూ జగన్ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఓడిపోతున్నామన్న విషయాన్ని జీర్ణించుకోలేక తామే గెలుస్తామంటూ చెబుతుండటం విడ్డూరంగా ఉంది. ఎన్నికల్లో గెలుస్తామని చెబుతున్న జగన్ ఓడిపోతే పార్టీని మూసేస్తామని చెప్పగలరా? అప్లోడ్ పేరుతో ప్రభుత్వ ఈ ఫైల్స్ ను ధ్వంసం చేస్తుండటంపై ఈసీకి ఫిర్యాదు చేశాం. పల్నాడు, అనంతపురం ఎస్పీలు ఏ రకంగా నష్టపోయారో చూసైనా మిగిలిన జిల్లాల అధికారులు కళ్లు తెరవాలి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ప్రభుత్వ అరాచకాలు, అక్రమాలపై విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దేవుడి దేవాల బతికి బయటపడ్డందుకు మళ్ళీ నా మీద కేసు పెట్టారు. అంటే కేసు కోసం మళ్ళా కోర్టుకు వస్తే ఈసారైనా చంపాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్సు ఆ దొంగల ముఠా ప్రయత్నం. మరి ఇవాళ ఇక్కడ ఎస్పీనే డైరెక్ట్గా పట్టుకున్నాడు. ఎస్పీ ఇతను బిందు మాధవ్ ఈ పేపర్లో ఉన్నాడు. ఇతన్ని సస్పెండ్ చేశారు ఇప్పుడు ఎన్నికల సంఘం. మరి ఇప్పుడు డీజీపీ మాట్లాడాలి. ఎందుకు పిన్నెల్లి బ్రదర్స్ని అరెస్ట్ చేయలేదు నువ్వు? డీజీపీ గారు మీకు కనబడటం లేదా? మీ ఎస్పీ పట్టుకున్నటువంటి బాంబులు, పెట్రోల్ బాంబులు, వేట కొడవళ్ళు కనబడటం లేదా? ఇదిగో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన గ్యాంగ్తో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఏ విధంగా దాడి చేపించాడో కనబడటం లేదా? కారంపూడిలో, పల్నాడులో జరిగినటువంటి దౌర్జన్యాలు మీడియా మొత్తం కోడై కూసిందే, మీడియా మొత్తం వెలుగు చూపించిందే. ఎలక్షన్ కమిషను, ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషన్ తెలుసుకొని మీ అధికారులు సస్పెండ్ చేసినా మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అలాగే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశారని గోడలు దూకెళ్ళి అరెస్ట్ చేసినటువంటి ఏపీ పోలీసు ఇంత అరాచకం జరుగుతూ ఉంటే పల్నాడులో రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్సు, నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తిరుపతిలో కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద అందిస్తున్న వైద్య సేవల నిలిపివేతకు నిర్ణయించామని అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన వైద్య సేవల బిల్లులను విడుదల చేయాలని ప్రభుత్వం ఇంకా బకాయి బిల్లులను చెల్లించకపోవటాన్ని నిరసిస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం సుమారు 1500 కోట్ల వరకు బకాయిలు చెల్లించవలసి ఉందని తెలిపింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ప్రభుత్వం 50 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించిందని అసోసియేషన్ ప్రస్తావించింది. 530 కోట్ల బిల్లులను CMFMS లో అప్లోడ్ చేశామంటూ ఈ నెల 2న అధికారులు చెప్పారని, కానీ ఇప్పటి వరకు చెల్లించలేదని అసోసియేషన్ వాపోయింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ బిల్లులు చెల్లింపులు ఆగిపోయాయని అసోసియేషన్ పేర్కొంది. అవనిగడ్లో పోలీసులు తెల్లవారుజామున కాటన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎన్నికల అనంతరం హింస నివారణలో భాగంగా లంకమ్మ మాన్యం కాలనీలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ ఇళ్ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో పత్రాలు సరిగా లేని 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అవనిగడ్డ సిఐ త్రినాథ్ నేతృత్వంలో జరిగిన సెర్చ్ ఆపరేషన్లో ఎస్ఐ రమేష్ కోడూర్, నాగయలంక సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసను అడ్డుకోవడంలో నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసలో ఎన్నికల కమిషన్ ఎటువంటి దర్యాప్తు చేయకుండా కేవలం చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఏఎస్లపై చర్యలు తీసుకోవటాన్ని
తమ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి చర్యలు తీసుకున్న ఐఏఎస్, ఐపీఎస్లకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని విజయ్ కుమార్ కోరారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత హింస జరగడం చాలా సందర్భాల్లో మనం గమనిస్తూనే ఉన్నామని, అలాంటిది ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని, తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు 4 ఐఏఎస్ అధికారులపై చర్యలు తీసుకోవటాన్ని ఆయన తప్పుపట్టారు. చర్యలు తీసుకున్న 4 ఐఏఎస్లో 3 బలహీన వర్గాలకు చెందిన వారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని, ఇప్పటికైనా తమ తప్పును సరిచేసుకుని చర్యలు తీసుకున్న అధికారులకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి ప్రాంతాల్లో జరిగే హింస గురించి మీకు ముందే అవగాహన లేదా? గతంలో జరిగిన అంశాలను మీరు పరిశీలించలేదా అని ఎన్నికల కమిషన్ సీఎస్లను విజయ్ కుమార్ ప్రశ్నించారు. బలహీన వర్గాలను బదిలీ చేసి బలిపశువులను చేయటాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఎన్నికల సమయంలో అనేక మంది అబ్జర్వర్స్ ఉన్నారు, అనేక మంది పారా మిలిటరీ ఫోర్సెస్ని తీసుకొని వచ్చారు. ముందు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే అంచనాలు వేసే ఇంటెలిజెన్స్ ఉంది. ఇవన్నీ ఉన్నవి. అలాగే హిస్టారికల్గా పల్నాడు ఏరియాలో కానీ, చంద్రగిరి ఏరియాలో కానీ, తాడిపత్రి ఏరియాలో కానీ క్రైమ్ జరగడం అనేటువంటిది హిస్టారికల్గా జరిగింది. గత ఎన్నికల్లో కూడా జరిగింది, ఎన్నికలైన తర్వాత కూడా జరిగింది. ఈ రకమైనటువంటి హిస్టారికల్ సీక్వెన్స్ ఉన్న సమయంలో కూడా దాన్ని నియంత్రించకపోగా అధికారులను బలిపశువులు చేసి, అందులోనూ బలహీన వర్గాలుగా ఉన్నటువంటి వారిని బలిపశువులు చేసి వారిని బదిలీ చేయడం అనేటువంటి దాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఈ సీజన్లో 4 జిల్లాల నుంచి కలెక్టర్లు మార్చడం జరిగింది. కృష్ణా జిల్లా, తిరుపతి, అనంతపూరు మరియు పల్నాడు. అందులో 3 ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ని మార్చడం జరిగింది. మరి 26 జిల్లాల్లో అనేక రకాలైనటువంటి అంశాల్లో 4 మార్చడం, ఆ 4లో 3 ఎస్సీ ఎస్టీని మార్చడం అనేది వివక్షపూరితంగా సాగుతుందనేటువంటి విషయాన్ని మేము ఎన్నికల కమిషన్కి ఈరోజు సీఈఓని కలిసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రిప్రజెంటేషన్ పంపిస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అల్లర్లో 2 ఎస్పీలను సస్పెండ్ చేశారు, 1 ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. ఒక్క కలెక్టర్ని మాత్రం, అది కూడా ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి కలెక్టర్ని మార్చడం అనేటువంటిది అది పూర్తిగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఉద్భవించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం, వారికి రక్షణగా నిలబడటం కోసం ఏర్పాటు చేయబడింది. ఎందుకనంటే ఆధిపత్య వర్గాలే ఇన్నాళ్ళు 76 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏలుతూ ఉన్న పరిస్థితిలో అధిక జనులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అధికారం చేరువ చేయాలి, వారు కోల్పోతున్న హక్కులు, అవకాశాలు ఇప్పించాలని ఈ పార్టీ వచ్చింది. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో మరి ఒక అంచనా ఉన్నా దాన్ని నియంత్రించడంలో విఫలమై కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన క్లాప్ వాహనాల డ్రైవర్లకు 2 రోజుల్లో ఈ నెల వేతనం చెల్లిస్తామని స్వయంగా ట్రాన్స్పోర్ట్ సంస్థ హామీ ఇచ్చిందని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ తెలిపారు. మిగిలిన సమస్యల పరిష్కారం కోసం జూన్ 15 వరకు గడువు ఇచ్చామని, ఈలోగా పరిష్కరించుకుంటే మరలా సమ్మె చేపడతామని హెచ్చరించారు. సమయానికి వేతనాలు అందక క్లాప్ వాహనాల డ్రైవర్లు నిరసన బాటపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో స్వయంభూ ట్రాన్స్పోర్ట్ సంస్థ ఆఫీస్కు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున ఎటువంటి నిరసనలకు అనుమతి లేదని వెనక్కి పంపారు. దీంతో కార్మికులు ఆవేదన చెందారు. జీతాలు పడకపోవడం, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఉందని, ఈఎంఐలు చెల్లించడానికి వడ్డీలకు అప్పు చెల్లించవలసి వస్తుందన్నారు. కాగా సిపిఎం నేత కాశీనాథ్ మరియు సిఐటి నాయకులు సంస్థ యాజమాన్యంతో చర్చలు జరిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించవలసిన డిమాండ్లను వారి దృష్టికి తీసుకువెళ్లగా యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఈ నెల వేతనాలు మరో 2 రోజుల్లో చెల్లిస్తామని కంపెనీ హామీ ఇచ్చిందని తెలిపారు. జూన్ 15వ తేదీ వరకు యాజమాన్యానికి గడువు ఇచ్చామని, అప్పటికి సమస్యల పరిష్కారం కాకుంటే సమ్మెబాట పడతామని హెచ్చరించారు. అంటే 12,500 నుంచి 15,000 ఇస్తామని, కాబట్టి అది నమ్మి కార్మికులు సమ్మెలోకి రాలా. ఇప్పుడు ఆ 15,000 కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కనపట్ల. అందుకని అదేమంటే తర్వాత అంటున్నారు. మేము అసలు 15 మీద లేము. అగ్రిమెంట్ అయింది గవర్నమెంట్తో 18,500. ఆ 18,500 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది రేపిస్తారా, ఎల్లుండి ఇస్తారా, ఎట్లా ఇస్తారని చెప్పనేది తేల్చుకోమని చెప్పాం. ఇప్పుడు ఇచ్చేటువంటి శాలరీ కూడా ఈ మంత్ శాలరీ ఆగి ఉంది. ఆ మంత్ శాలరీ ఇవాళ తారీఖు 20 ఇంతవరకు పడలేదు. ఈ శాలరీని రేపు సాయంత్రం లోపు, ఎల్లుండి ఉదయం లోపు ఈ శాలరీకి సంబంధించినటువంటిది వేయాలని చెప్పనేటువంటి డిమాండ్ చేశాం. చెప్తామని చెప్పారు, హామీ ఇచ్చారు, ఎల్లుండి లోపు ఇస్తామని చెప్పారని. అది కనుక ఇవ్వకపోయినట్లయితే సాయంత్రం లోపు ఏ విషయం చెప్తారు, లేకపోతే సమ్మె కొనసాగుతుందని చెప్పనేటువంటిది
ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీంతోపాటు పిఎఫ్, ఈఎస్ఐ స్లిప్పులకి సంబంధించినటువంటి పే స్లిప్పులు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వీకెండ్ 1 డే సెలవు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వీటికి సంబంధించినటువంటి ఏవి కూడా మేము మాట్లాడి చెప్తామని చెప్పనేటువంటిది అంటా ఉన్నారు. ఏదేమైనా 6వ తారీఖు తర్వాత ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి 15వ తారీఖు దాకా మేము గడువు పెట్టాం ఇతర విషయాలకు సంబంధించి. ఆ ఇతర అంశాలు 15వ తేదీలోపు కనుక 15వ తారీఖు చర్చల్లో పరిష్కారం కాకపోయినట్లయితే ఏదైతే యాజమాన్యం పెంచిన జీతాలు ఇవ్వాలని, దాంతోపాటు ఐడెంటిటీ కార్డులు, ఈఎస్ఐ, పిఎఫ్, అదేవిధంగా యాక్సిడెంట్ ఏదన్నా జరిగితే డ్రైవరే బాధ్యత వహించాలని ఈ తదితర డిమాండ్ల మీద ఈరోజు స్వయంభూ ఆఫీస్ దగ్గరికి అడగడానికని రావడం జరిగింది. ఈ సందర్భంగా మేనేజ్మెంటు కూడా స్పందించి 2 రోజుల్లో పాత జీతం వేసే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. పెంచే జీతం అది 15వ తారీఖు లోపు మేము ప్రభుత్వంతో డిసైడ్ చేసుకొని పెరిగే జీతం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మిగిలిన డిమాండ్స్ మీద కూడా సానుకూలంగా స్పందించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని, 15వ తారీఖు మళ్ళీ దఫా చర్చల్లో మాట్లాడతామనేది స్వయంభూ మేనేజ్మెంట్ హామీ ఇవ్వడం జరిగింది. కావున జీతం పడిందా పడలేదా అనేది సాయంత్రంలోపు తెలిసిద్ది. కాబట్టి పడితే మా సమ్మెని బళ్ళు యథావిధిగా నడుస్తూ ఉంటాయి. జీతం పడకపోతే మాత్రం మళ్ళీ ఎన్ని రోజులైనా కానీ బళ్ళు ఆపి మా నిరసన కార్మికులుగా మేము తెలియజేస్తామని సందర్భంగా మేనేజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులు కావస్తుంది. ఫలితాల కోసం మరో 14 రోజులు ఆగాల్సిందే. ఈలోపు గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. మరోవైపు పందెరాయులు హడావుడి. నియోజకవర్గాల వారిగా ఇప్పటికే కోట్ల పందాలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై ఇప్పటికే 100 కోట్ల రూపాయల పందెంగాళ్లు పందెం కట్టినట్లుగా తెలుస్తుంది. పోలింగ్ రోజు వరకు వైసీపీకి చెందిన నేతలు పందాలు కట్టేందుకు భారీగా ముందుకు రాగా, ప్రస్తుతం సర్వే సంస్థల నుంచి వచ్చిన సమాచారం, గ్రామాల వారి కేడర్ అందిస్తున్న వివరాలతో వైసీపీ నేతలు పందాలు కట్టడంలో కొంచెం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సభ్యుల సమస్యల పరిష్కారంతో పాటు హక్కులను కాపాడేందుకు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ నెరెడ్కో నిరంతరం కృషి చేస్తుందని నెరెడ్కో నూతన అధ్యక్షుడు గద్దె చక్రధర్ తెలిపారు. భారతీయ రియల్ ఎస్టేట్ పరిశ్రమతో పాటు ప్రభుత్వానికి మధ్యవారిదిగా నెరెడ్కో నిలుస్తుందని చెప్పారు. నెరెడ్కో 6వ వార్షికోత్సవ వేడుకలు, సర్వసభ్య సమావేశం, నూతన పాలక మండలి ఎన్నికల కార్యక్రమం విజయవాడ తాడేపల్లిలోని విజయవాడ క్లబ్లో నిర్వహించారు. సలహా కమిటీ చైర్మన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్, తిరుపతిరావు గద్దె అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన పాలక మండలి చైర్మన్ గా జి హరిబాబు, అధ్యక్షుడిగా గద్దె చక్రధర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా 1 గా పర్చూరి కిరణ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ 2 గా దుర్గాప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ 3 గా తాళ్లూరి శివాజిని, సెక్రటరీ జనరల్ గా ఎం సీతారామయ్య, కోశాధికారిగా చావా రమేష్ బాబును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని సభ్యులు సత్కరించి అభినందించారు. అనంతరం అధ్యక్షుడు చక్రధర్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం యొక్క గొంతును సమిష్టిగా వినిపించేందుకే 2017లో నెరెడ్కో ఏర్పడిందన్నారు. భారతీయ రియల్ ఎస్టేట్ పరిశ్రమతో పాటు ప్రభుత్వానికి మధ్యవారిదిగా నెరెడ్కో నిలుస్తుందన్నారు. నూతన కమిటీ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధితో పాటు రియల్ ఎస్టేట్ రంగ సభ్యులు అభ్యున్నతికి నిరంతరం సహాయ సహకారాలు అందజేస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ ప్రతినిధులు వారి ఆలోచనలు, అభిప్రాయాలను వెల్లడించారు. మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులని సానుకూలంగా ఉండటంతో ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల గమనం ఆశాజనకంగా ఉందని, జూన్ 11వ తేదీలోపే రాష్ట్రానికి వస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలుత కేరళను తాకనున్న రుతుపవనాలు అక్కడి నుంచి ఏపీలోకి, రాయలసీమ మీదుగా తెలంగాణ చేరుకోవడానికి 5-6 రోజుల సమయం పడుతుంది. రుతుపవనాల రాకలో జాప్యం జరిగితే జూన్ 2వ వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గతేడాది కేరళను జూన్ 11న తాకిన రుతుపవనాలు తెలంగాణలో 20 నాటికి విస్తరించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగన్ రెడ్డి మాట కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలు అయ్యేది అధికారులేనన్న టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం. ప్రభుత్వం 1500 కోట్లకు పైగా బకాయిలు చెల్లించవలసి ఉందని వెల్లడి. అవనిగడ్లో కాటన్ సర్చ్ నిర్వహించిన కృష్ణా జిల్లా పోలీసులు. పత్రాలు లేని 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.